నమస్కారం. వెల్కమ్ టు వల్లభ్ వైబ్స్. ఈరోజు మన చరిత్ర పుస్తకాల పేజీలను పక్కన పెట్టి ఒక లోతైన విషయాన్ని ఆలోచిద్దాం. శక్తివంతమైన తుఫాన్ ఆపగలిగే ఒక చిన్న విత్తనం లాంటిది ఆ విషయం. మనం మాట్లాడుకునేది వేల సైనికుల గురించి కాదు, వేసిన కత్తిపోట్ల గురించి కాదు, కేవలం ఒకే ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం గురించి. ఒక రాజు తీసుకునే ఒక నిర్ణయం తన రాజ్యాన్ని, ప్రజలు మాత్రమే కాదు, యావత్ చరిత్ర గమనాన్ని ఎలా మార్చగలిగిందో ఒక నిశ్శబ్దమైన కథ రూపంలో ఈ రోజు మనం తెలుసుకుందాం. చాలా కాలం క్రితం దక్కన్ పీఠభూమి ప్రాంతంలో దక్షిణపురి అనే ఒక సుసంపన్నమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి విక్రమసేనుడు అనే ఒక శక్తివంతుడైన రాజు పరిపాలించేవాడు. విక్రమసేనుడి ఖజానా నిండుగా ఉండేది, సైన్యం మహాబలశాలి. ఆయన రాజ్యంలో ప్రజలు ఎంతో సంతోషంగా జీవించేవారు. దక్షిణపురికి సరిహద్దుల్లో వనదేశం అనే ఒక చిన్న రాజ్యం ఉండేది. అక్కడ తరచూ కరువులు, నీటి కొరత ఉండేది. ఈ కష్టాల కారణంగా వనదేశం వారు తరచుగా దక్షిణపురిపై దాడులు చేస్తూ ఆస్తులను, ధనాన్ని దోసుకుపోవడానికి ప్రయత్నించేవారు. శత్రువుల దాడులతో ఇసిగిపోయిన విక్రమసేనుడి మంత్రులు, సేనాధిపతులు రాజు వద్దకు వచ్చి, ప్రభు, వనదేశంతో శాశ్వతంగా యుద్ధం చేసి వారిని ఓడించి మన సరిహద్దులను పటిష్టం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ యుద్ధానికి అవసరమైన ధనాన్ని, సైన్యాన్ని మనం సిద్ధం చేయాలి అని సూచించారు. విక్రమసేనుడు మంత్రుల మాటలను నిశ్శబ్దంగా ఆలకించాడు. ఆయన కళ్ళ ముందు రెండు మార్గాలు కనిపించాయి. ఒకటి, మహాయుద్ధం చేసి శత్రువులను ఓడించటం, లేదా శాంతిని కోరుకోవడం. ఆ రాత్రి విక్రమసేనుడు గంటల తరబడి ఆలోచించాడు. యుద్ధం గెలిచినా నష్టమే, విజయం సాధించిన వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోతారు, ఖజానా ఖాళీ అవుతుంది, శత్రువుల పగ మాత్రం అలాగే మిగులుతుంది. మరుసటి రోజు ఉదయం సభ నిండుగా ఉంది. యుద్ధ ప్రకటన వినడానికి అందరూ ఉత్సాహంగా ఉన్నారు. అప్పుడు విక్రమసేనుడు ఒక ఊహించని నిర్ణయాన్ని ప్రకటించాడు. మిత్రులారా, మనం వనం దేశంతో యుద్ధం చేయము. యుద్ధం కోసం మనం పక్కన పెట్టిన ధనం మొత్తాన్ని ఒక గొప్ప కార్యానికి ఉపయోగిస్తాం. మన రాజ్యానికి, మన దేశానికి సరిహద్దుల్లో ఉన్న ఒక పెద్ద కొండల నుండి ఆ రెండు దేశాల గుండా ప్రవహించేలా ఒక పెద్ద జలధారను నిర్మించండి. ఆ జలధార నీరు రెండు రాజ్యాల ప్రజల దాహాన్ని తీర్చాలి, వారి పొలాలను సుభిక్షం చేయాలి అని అన్నారు. ఆ మాటతో మంత్రులు ఆశ్చర్యపోయారు. ప్రభు, శత్రువునకు మనం సహాయం చేయడమా అని ఒక మంత్రి ప్రశ్నించగా, విక్రమసేనుడు ఇలా అన్నాడు, వనదేశం మనపై యుద్ధం చేయడానికి కారణం వారి ఆకలి, వారి కరువు. యుద్ధంతో వారిని ఓడించటం తాత్కాలికం, శాంతితో వారి హృదయాన్ని గెలవటం శాశ్వతం. ఆకలితో ఉన్న శత్రువు కంటే స్నేహంతో ఉన్న పొరుగు రాజు మనకు ఎప్పుడూ మంచివాడు. రాజు ఆదేశం మేరకు ఆ కాలువ పనులు మొదలయ్యాయి. వనదేశం రాజు ఆ కాలువ నిర్మాణం చూసి ఆశ్చర్యపోయాడు. విక్రమసేనుడి ఉదార స్వభావానికి, దూరదృష్టికి ముగ్ధుడై ఆయన దక్షిణపురికి వచ్చి విక్రమసేనుడి పాదాలపై పడ్డాడు. ఆ క్షణంలో యుద్ధం శాంతిగా మారింది, శత్రుత్వం స్నేహంగా మారింది. జలధార పూర్తి అయిన తర్వాత రెండు రాజ్యాలలో పంటలు బాగా పండాయి. నీటి వనరులు పెరగడంతో దక్షిణపురి వర్తక వాణిజ్యాలకు కేంద్రంగా మారింది. వనదేశం కూడా ఆకలి బాధ నుండి విముక్తి పొంది విక్రమసేనుడికి శాశ్వత మిత్ర రాజ్యంగా మారిపోయింది. మిత్రులారా, ఈ కథ కేవలం చరిత్రలోని ఒక పురాణం కాదు, ఇది మన జీవిత సత్యం. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చి మీ ఆలోచనలు ప్రేరేపించుంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. మీరు తీసుకున్న ఒక మంచి నిర్ణయం గురించి కామెంట్ల రూపంలో మాతో పంచుకోండి. మరెన్నో మంచి కథలు, విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.